హలో హాయ్ ఫ్రెండ్స్, అందరు మంచిగున్నారా ఫ్రెండ్స్? నేను బాగున్నాను ఫ్రెండ్స్. మేము చూడండి గోంగూర బుడతా చేస్తున్నాం ఫ్రెండ్స్. నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది గోంగూర బుడతా అంటారు దీన్ని. టమాటాలను పచ్చిమిరపకాయలు కోసి మంచిగా నీళ్లు పోసి ఒక గ్లాసుడు దాంట్లో పసుపు కొంచెం ఉల్లిపాయ వేసి ఆ తర్వాత ఈ విధంగా గోంగూర వేయాలి ఫ్రెండ్స్. గోంగూర వేయడానికి కొంచెం టైం ఉంది. ఉల్లిపాయలు కోస్తున్నాం. ఉల్లిపాయలు కోసినాక కొంచెం పసుపు వేసిన తర్వాత ఈ గోంగూర మంచిగా నీట్గా కడుక్కొని దాంట్లో వేసుకొని వాటర్ కోసం నేను తీయాలి ఫ్రెండ్స్. వాటర్ పోసి ఒక చిన్న గ్లాస్ టీ గ్లాస్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఆ గ్లాస్తో కొన్ని టీ గ్లాస్ నీళ్ళు పోయాలి ఫ్రెండ్స్. నీళ్ళు పోసిన తర్వాత దీన్ని మంచిగా ఉడకబెట్టిన తర్వాత ఇట్లా పప్పు రుబ్బుతుంది తీసుకొని పప్పు రుబ్బినట్టు రుబ్బేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఎల్లిపాయలు ఎండుమిరపకాయలు ఈ మూడు వేసి తాలింపు వేయాలి ఫ్రెండ్స్. తాలింపు వేసిన తర్వాత కొంచెం తాలింపు గింజలు కూడా వేయాలి. వేసి మంచిగా కమ్మగా ఉంటుంది ఫ్రెండ్స్. తింటే మీరు కూడా ఒకసారి చేసి చూడండి ఫ్రెండ్స్. ఆంధ్ర రెసిపీ ఇది, ఆంధ్ర వంట అంటారు ఇది. గోంగూర బుడతా దీని పేరు. ఆంధ్రాలో చేస్తారు బాగా, మస్తు ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ అన్నం వండుకొని. దీన్ని వాళ్ళ టేస్ట్ కూడా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సూపర్గా ఉంటుంది. ఎండుమిరపకాయలు వేసి మంచిగా చేయాలి ఫ్రెండ్స్. ఇది తర్వాత ఇది మొత్తం మంచిగా రెడ్ కలర్లో ఫ్రై అయిన తర్వాత ఇది మనం ఫస్ట్ రుబ్బుకున్న చూడ అది గోంగూరది దాన్ని తీసి తాలింపు వేయడమే, అంతే. కలుపుకొని మంచిగా తింటే అన్నం వేసుకొని సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఉంటా బాయ్.